డీసీఎం డిప్యూటీ సీఎం హోదాలో ఓ సినిమా టికెట్ల రేట్లు పెంచమని చెప్పి ఆర్థిక లబ్ధి పొందవచ్చా? ఎందుకంటే ఆ సినిమాలో ఆయనే హీరో కాబట్టి. అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్యకాలంలో 2,30,000 మంది వాలంటీర్లని 1,40,000 దగ్గర సచివాలయ ఉద్యోగుల్ని రిక్రూట్ చేశారు. ప్రతి గ్రామ వార్డు సచివాలయంలోనూ 2 కాపీల చొప్పున సాక్షి పత్రిక, అలాగే ప్రతి వాలంటీరు కూడా, అంటే 2,40,000 మంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సాక్షి పత్రికని ప్రతిరోజు కొనుక్కోవాల్సిందే, సాక్షి పత్రికని కొనాల్సిందే, చదవాల్సిందే, దాంట్లో పథకాలకి సంబంధించి వచ్చేటువంటి దాన్ని ప్రజలతో పంచుకోవాల్సిందే అనేటువంటిది రూలింగ్ ఇచ్చేశారు. సాక్షి పత్రిక ఎవరిది? సమాధానం మీరు చెప్పండి. సాక్షి పత్రిక ఎవరిది? ముఖ్యమంత్రి ఎవరప్పుడు? ముఖ్యమంత్రి గారికి సాక్షి పత్రిక ఓనర్ గారికి సంబంధం ఏంటి? మరి ఇక్కడ ప్రభుత్వ ఖజానా నుంచి ఆ పత్రికకి వెళ్ళినటువంటి దాంట్లో అది అనుచిత లబ్ధి కాదా? ప్రభుత్వ ప్రకటనలు INPR నుంచి గత 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు INPR డిపార్ట్మెంట్ నుంచి లేదా వివిధ మంత్రిత్వ శాఖల నుంచి వెళ్ళినటువంటి ఫుల్ పేజ్ ప్రకటనలు, మొదటి పేజీలో ప్రకటనలు, ఫ్రంట్ పేజ్, ఈ ప్రకటనలకి ప్రభుత్వం పేమెంట్ చేసినటువంటిది, అది మరి ఎవరి జేబులోకి వెళ్ళింది? అది అనుచిత లబ్ధి కాదా?